నమశంకరాయ. భీష్మ అష్టమి. భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని వదిలినటువంటి రోజు 26వ తారీఖు అయింది. ఆ రోజు అందరికీ కూడా సెలవు దినం. బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా ఈ రోజున భీష్ముడికి తర్పణాలు వదలాలి. ఎందుకనంటే మనం ఎంతో గొప్పగా విష్ణుని పూజిస్తాము, విష్ణు సహస్రనామంతో పారాయణం చేస్తాం. ఈ విష్ణు సహస్రనామ పారాయణము ఆ యొక్క భీష్ముని యొక్క అనుగ్రహం వల్ల మనకు కలిగింది. ఆయనే మనకు ఉపదేశించాడు. కాబట్టి గురుదక్షిణగా, కృతజ్ఞతగా ప్రతి వాళ్ళు కూడా ఈ రోజున భీష్మ తర్పణం చేయాలి. తండ్రి ఉన్నవాళ్ళు, తండ్రి లేని వాళ్ళు చేయవచ్చు, తప్పు లేదు. కానీ ఆడవాళ్ళు మాత్రం చేయకూడదు. కాబట్టి సంకల్పం చేసుకునేటప్పుడు ఇక్కడ భీష్మ అష్టమి తిథి రోజున భీష్మ అర్ఘ్య తర్పణం కరిష్యే అని చెప్పి సంకల్పం చేసుకొని అప్పుడు ఈ చెప్పబడినటువంటి వాటితో అర్ఘ్యం మొదలాలి. అనగా చేతిలో నీళ్లు తీసుకొని వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ప్రదాస్యేహం తిలోదకం అపుత్రాయ దదామ్యేతత్ సలిలం భీష్మవర్మణే తర్పయామి తర్పయామి అని చెప్పి మనం అర్ఘ్యం వదలాలి, తర్పణాలు. తదనంతరం ఈ తర్పణాలు వదిలి తదనంతరం అర్ఘ్యం వదలాలి. చేతిలో నీళ్లు తీసుకొని సత్యవ్రతాయ శుచయే గాంగేయాయ మహాత్మనే అర్ఘ్యం దదామి భీష్మాయ సోమవంశోద్భవాయ చ భీష్మాయ నమః ఇదమర్ఘ్యం భీష్మాయ నమః ఇదమర్ఘ్యం భీష్మాయ నమః ఇదమర్ఘ్యం అంటూ 3 సార్లు వదలాలి. మళ్ళీ తదనంతరం వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ నమః ఇదమర్ఘ్యం భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇలా 3 సార్లు వదలాలి. తదనంతరం భీష్ముడికి ప్రార్థనా నమస్కారం చేసుకోవాలి. భీష్మ శాంతనవో వీరాః సత్యవాదీ జితేంద్రియ అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాః క్రియాః అని భీష్ముడికి నమస్కారం చేసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా భీష్ముడికి వారసులమే. ఆయనకి వారసులు ఎవరూ లేరు, మనమే వారసులం. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా చేస్తే, ఈ రోజున చేసినందువల్ల సకల పాపాలు, పోయిన సంవత్సరం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట. ఈ రోజు చేయకపోతే ఈ సంవత్సరం చేసిన పుణ్యమంతా మన నుంచి వెళ్ళిపోతుందట. కాబట్టి అందరూ చేసుకోండి.